ఓకే సో ఈ రోజు మనం జూలై 18వ తారీఖున థియేటర్స్ కి రాబోతున్నటువంటి జూనియర్ సినిమా టీమ్ ని కలవబోతున్నాము. వి హ్యావ్ అవర్ వెరీ ప్యాషనెట్ అండ్ డైనమిక్ కిరీటి విత్ us. హాయ్, వెల్కమ్. అండ్ ద వెరీ బ్యూటిఫుల్ అండ్ వైరల్ వయ్యారి శ్రీలీల ఆల్సో. అండ్ చాలా ఏళ్ల తర్వాత మేము చూడడానికి వెయిట్ చేస్తున్నటువంటి ద వెరీ బ్యూటిఫుల్ బబ్లీ జెనీలియా గారు. థ్యాంక్ యూ. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నాలే చెలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చాలే మరి, కలవో అలవో వలవో ఓ ఊహలహాసిని, మదిలో కదలా మెదిలే నా కలల సుహాసిని. ఎవరేమనుకున్నా దేవి గారు, మీరేమనుకున్నా పైగా దేవి గారే మ్యూజిక్. యు నో సంథింగ్, ఈ రోజు ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ ద ఆడియో ఫంక్షన్ దట్ ఐ డిడ్ ఫర్ బొమ్మరిల్లు. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే చేసాము మనము బొమ్మరిల్లు ఆడియో ఫంక్షన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు జనీల గారికి ఎలాంటి మార్పులు రాలేదు అసలు. వి ఆర్ ద సేమ్ ఆల్వేస్. సో సచ్ ఎ హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్ టు టాలీవుడ్. 13 సంవత్సరాలు అలా ఎలా దూరం ఉంచేశారు మీరు టాలీవుడ్ ని? 13 years from all cinema I know. Yeah, but I had children, husband. Thoda time I have to get there also. Children, husband. My children and But my you're husband very also good. But you're very good. I have to balance little. I didn't know how to do it. No, but I became a producer in Correct. that 10 years. Yeah. And I also started a company of my own, which is a food company. చూడండి ఏమేం చేశారు, ఖాళీగా ఏం లేరు. So yeah, different life. Yeah. But I'm glad to be back. 13 సంవత్సరాల తర్వాత ఐ హ్యాడ్ ఎ డౌట్, ఈ సినిమానే సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? ఏంటి వై జూనియర్ ఓన్లీ? ఓకే, సో సంథింగ్ దట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, అందుకనేనా? Yeah, I think one of if I have to rate it, it'll be one of my most notable characters that I've done. I feel. Thank you. Yeah, no, I really believe so because see, as an actor you want to do a lot of work, but you have to get offered also. Na aisa nahi ki I want to do work and nobody's offering you, then what will you do? But when people are offering you work, you can only prove your talent if someone offers you a role. Yeah. Now they have offered me something that I have to put my 100%, but half the job is done if they have offered me a good role, a different role. All of us want to do different things. So I also want to do so many things. Nobody's offering me. I'm offering it. Chalo, let's go. Hey, you have a production house, no? Yeah. Chalo. But that's what I'm saying. Nobody offers me also. It's not like, I'm sitting and saying I want to do everything. This was a really special role. In fact, when the film releases, we can't talk too much about it, but it's just so well put together. Like it's a well thought of role. I think I'm very lucky to get a role like this. ఓకే, సో జనీలియా గారి క్యారెక్టర్ గురించి ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళి మాట్లాడే ముందు, కిరీటి, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ లాంచ్. బట్ అండ్ విల్ డూ సై చంటైనా బుజ్జైనా. ఓకే, లీలా చెప్పు, ఎన్ని సార్లు రిహర్సల్స్ అయ్యాయి, లేకపోతే సింగిల్ టేక్ లోనే ఓకే అయిపోయిందా? కాదు, ఐ థింక్ మీకు ఉండేటువంటి టైం ఫ్రేమ్ చాలా తక్కువ కదా, ఒక స్కెడ్యూల్ నుంచి ఒక షూటింగ్ లొకేషన్ నుంచి ఇంకో షూటింగ్ లొకేషన్ కి రావాలి, రిహర్సల్స్ కి టైం లేదేమో. బట్ ఈ సాంగ్ నాకు ఫస్ట్ కొరియోగ్రఫీ చూపించినప్పుడు జెన్యున్ గా నాకు ఎప్పుడు ఇంత నేను షేక్ అవ్వలేదు ఎప్పుడు. లైక్ ఐ వాజ్ లైక్ విల్ ఐ బి ఏబుల్ టు డూ ఇట్. నాకు అనిపించింది ఈ కొరియోగ్రఫీ వీడియో చూసినప్పుడు, కరెక్ట్గా రేవంత్ మాస్టర్ అని, శేఖర్ మాస్టర్ అసిస్టెంట్, అండ్ దిస్ వాజ్ హిస్ ఫస్ట్ టైం. సో నాన్న మాస్టర్ ఏంటిది అంటే, నేనేమనుకున్నా అంటే మేము అక్కడికి వెళ్ళి మార్చేస్తారేమో అంటే, లేదు సేమ్ అట్లాగే అంత. సో దే వర్ దట్ ప్రిపేర్డ్ యాజ్ ఎ టీమ్ ఆఫ్ వాట్ దే వాంటెడ్ ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఒకరోజు బాంబేకి వచ్చి వి ప్రాక్టీస్ ఫర్ ఎ డే, అండ్ ఈవెన్ ఆన్ సెట్ ఇంకా దాని తర్వాత పర్ఫెక్ట్. అంటే ఐ హ్యావ్ టు టెల్ యూ అండి, మా హీరో గారికి ఈగల్ ఐ, హాక్ ఐ, అంటే he can laser focus and see things. అంటే నాకు ఏమనిపించింది అంటే, బహుశా నేను RRR ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నాకు అదే గుర్తు, నాకైతే అదే ఎక్స్పీరియన్స్ అయింది.
అంటే చరణ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు చేస్తున్నప్పుడు చిన్న హ్యాండ్ ఒకళ్ళది పైకి వెళ్ళింది కిందకి వెళ్ళింది అని చెప్పి ఎన్నో అయ్యాయి కదా టేక్లు 30-40-50 అలాగా మీకు కూడా మాకు కూడా నా ఫస్ట్ టైం అంటే ఇట్ వాస్ ఫర్ ద బెస్ట్ రీజన్ అండ్ నేనైతే థరలీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రఫీస్ ఐ హావ్ డన్ ఇప్పటి వరకు. సో దీనికి నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే చాలా రిహార్సల్స్ జరిగాయి చాలా జరిగాయి. ఓకే కిరీటి ఇంత రిహార్సల్స్ అంటుంది కానీ యాక్చువల్లీ చాలా రిహార్సల్స్ ఏం చేయలేదు మ్యామ్. స్పాట్ లోనే చాలా నేర్చుకుని కూడా చేసింది తను ఊరికే అంటుంది అంతే. యాక్చువల్లీ ఎగ్జామ్స్ ఏదో ఉన్నాయి మ్యామ్ బాంబేలో తనకి. ఎగ్జామ్స్ ఇది అవ్వ లైఫ్ టైం ఎగ్జామ్స్ ఇవి. గుంటూరు కారం అప్పుడు మీరు అంటున్నారు కదా, గుంటూరు కారం అప్పుడు that year. Now I'm fully done, so now I'm officially a doctor. You're a doctor but you'll again specialize kada. Appudu vere ade appudu malli something. You're already specialized in dance, now you specialize in something else there. ఏంటో తెలియదు మనకి ఇంకా. ఓకే జూనియర్ ని 3 words లో డిస్క్రైబ్ చేయాలి అంటే ఏమంటారు? డిస్క్రైబ్ జూనియర్ ఇన్ 3 words. ఎమోషనల్ మ్యామ్. ఓకే యా అది మేము ట్రైలర్ లో చూసాం. ఎంటర్టైనింగ్ మ్యామ్. ఎంటర్టైనింగ్ yes. ఎంగేజింగ్ మ్యామ్. Engage. Wow. Emotional, engaging and entertaining film రాబోతుంది అన్నమాట. అండ్ రాధాకృష్ణ గారు అంతకుముందు ఒక మూవీ చేశారు, దిస్ ఇస్ సెకండ్ ఫిల్మ్. సంథింగ్ అబౌట్ హిమ్ అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పొటెన్షియల్ నేను చూసినటువంటి డైరెక్టర్స్లో ఆయన ఒకరు మ్యామ్. 3 years ఆల్మోస్ట్ పాపం ఈ సబ్జెక్ట్ కోసం సాక్రిఫైస్ చేశాను. మేము యాక్చువల్లీ ఒక యాక్షన్ ఎపిసోడ్ చేసేటప్పుడు నాకు ఆయన ఇంజురీ వల్ల ఆల్మోస్ట్ 1 year స్టాప్ చేసి వచ్చింది మ్యామ్ షూటింగ్. అవును మ్యామ్ బ్యాక్ ఇంజురీ అయింది. 6 months లో ఒక 4 months బెడ్ రెస్ట్ లాగా ఉండాల్సి వచ్చింది. ఒక 2 months I was able to walk and again 6 months rehab and getting back to form అలా అయింది మ్యామ్. 1 year? yes ma'am. బట్ అక్కడ ప్రాబ్లమ్ వాట్ అంటే కెన్ ఐ జస్ట్ నో there's a flip మ్యామ్. అంటే కార్ పైన ఒక ఫ్లిప్ చేస్తాం మ్యామ్, ఫ్రంట్ ఫ్లిప్. I landed badly మ్యామ్, దానివల్ల ఆయన ఇంజురీ అది. సో బిసైడ్స్ దట్ ఆయన యాక్చువల్లీ అంత అర్లీ స్టేజెస్లో ఒక డైరెక్టర్ 1 year కోల్పోయి చాలా ప్రాబ్లం అవుతుంది మ్యామ్. యాక్చువల్లీ ఇంకా పాపము ఎదగాల్సిన స్టేజ్ పాపం 3 years సాక్రిఫైస్ చేసి ఈ స్టోరీ పైన ఒక దృఢమైన నమ్మకంతో ముందుకు వచ్చాడు. ప్రేక్షకుల ఆశీర్వాదంతో బాగా అయితే ఆయనకి మంచి లైఫ్ ఉంటుంది మ్యామ్. చాలా హార్డ్ వర్క్. కానీ ఆ విషయంలో స్టంట్స్ ఆర్ ఈవెన్ డాన్స్లో కూడా అండి, అంటే వైరల్ వైరల్ ఒట్టి కొన్ని బిట్స్ చూసారు. There these flips and oh my god, and these are all without rope. చాలా మంది ఏమనుకున్నారంటే lot of people నన్ను కూడా అడిగారు, ఈవెన్ టీజర్ బయటకు వచ్చినప్పుడు అన్ని ropes అంటే none of those were ropes and నేనేంటి అండ్ వైరల్ వయారి అప్పుడు అది ఇంకా స్టెప్ బయటికి రాలేదు. బట్ దేర్ ఇస్ వన్ పర్టిక్యులర్ స్టెప్ ఇలా 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 ఒక హెవీ ఎయిర్లో ఒకటి జరుగుతూ ఉంటుంది నా కళ్ళ ముందు. అంటే నేను ఫస్ట్ టైం సెట్ లోపలికి వెళ్ళినప్పుడు జరిగిన షాట్. ఐ డిడ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. అంటే మనకి మన నేకెడ్ ఐకి అయితే మనకేం డిఫరెన్స్ తెలియదండి, బట్ ఈ డిడ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. I don't know. I seriously don't know how. ఆ బ్యాక్ పెయిన్ రావట్లేదా లేకపోతే బోన్స్ ఉన్నాయా నాకు ఎవరికైనా చెప్పాలనిపించింది అంటే ఇట్ వాస్ హిమ్. ఆల్రెడీ ఒకసారి ఒక ఇంజరీ జరిగింది. యూ హ్యావ్ టు బి కాషియస్ అండ్ కేర్ఫుల్. వెరీ సేఫ్ మ్యామ్. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని మనం బెస్ట్ ఎఫర్ట్ చేస్తాము. కొన్నిసార్లు చెప్పలేము మ్యామ్ ఇంజరీ ఎప్పుడు అవుతుందని. కరెక్ట్. కానీ మీరు ఇప్పుడు ఈ డాన్స్ చేశారు కాబట్టి ఇందులో అయితే మీకు అలాంటి ఒక ఇంజరీ జరిగినట్టుగా కూడా తెలియట్లేదు ఎవరికి. అండ్ ఐ రియలీ విష్ అండ్ బ్లెస్ దట్ యూ స్టే సేఫ్ అండ్ హెల్దీ ఆల్వేస్. చెన్నీల గారు టాలీవుడ్కి ఇన్ని సంవత్సరాల తర్వాత రిటర్న్ అయ్యారు కదా, వాట్ ఇస్ ద డిఫరెన్స్ దట్ యూ నోటిస్డ్? ఏమైనా ఉందా డిఫరెన్స్? అంటే నాలో ఏమి లేదు కానీ బట్ టాలీవుడ్. No, I didn't see too much of a difference. I think I have changed as an actor. From a girl to a mother. From a girl to a woman, yeah. And I love it. I think it's amazing. I think I have a lot more to do and but coming back to South cinema was amazing, and with Kirti and Kirti's dad, see, you know what happens when you're a girl very often, you live by the energy you get, right? Like on a set. Now if people are not very nice with you, you will sit at the side. Correct. Or you won't get involved. But if people are nice, you want to give 200%, not 100%. You want to give your best because they are taking care of you. Someone is coming out of their way to check on you, to see, and that's what I felt here, and that's what I've always felt. But after 10 years I'm like, who's going to remember me? But అట్లా ఎట్లా మర్చిపోతాం? అంతేగా ఏంటి అంతేనా కుదిరితే వీలైతే 4 మాటలు ఒక కప్ కాఫీ చాలు మాకు ప్రోమోకి చాలు. So yeah, but it's always
there's a connect here. I don't. I believe that I learnt acting here. Like this was my ground. I believe I was not in love with it. I didn't. It wasn't my career option because I don't come from a film family. I didn't watch enough. But they chose me. They built me. They made me. So. I think I'm a lover of cinema, and I think I don't like saying fans. I like saying well-wishers or lovers of cinema. We're all lovers of cinema, I feel. So, yeah. బ్యూటిఫుల్. సో ఎక్కువగా ఏమీ మారలేదు, అలాగే ఉందంటారు, ఇంకా ప్యాషన్ పెరిగింది అంతే అంతే కదా? దట్స్ ఆల్. No, I mean, you're saying coming back, right? Coming back, and what is the change? Nothing has changed. I don't know enough what has changed, but I think first of all, Annapurna Studios has changed. I did Satyam here. Yeah, correct. It's a full different studio. Yes. But I think the people are always the same. They are always very warm, very loving. Of course, I worked with Allu Arjun, NTR, Ram Charan. Now they are like, I worked with them when it was their third film, fourth film, and now. And I mean, when me and Ritesh talk at home, we always admire the work that they've done, the limits that they've reached. Someday we'll be saying that about you also, Kirti. Yes, we'll be very proud that I worked in your film.